హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మనం తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, స్టేట్ వైడ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. మనం ఓపెన్లో ఈడబ్ల్యూఎస్, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, స్టేట్ వైడ్, జోన్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి తెలుసుకుంటే ఏ ర్యాంక్ వరకు ఎక్కడికి జాబ్ వస్తుందో మనకు అర్థమవుతుంది, మీకు ఒక అవగాహన వస్తుంది. సో దానికోసం ఈ వీడియో అనమాట. మనం తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి. సో మనం ఇప్పుడు చూసినట్టయితే గ్రూప్ 2లో ఫస్ట్ మనకి స్టేట్ వైడ్ పోస్టులు ఉన్నాయి, మల్టీ జోన్ పోస్టులు ఉన్నాయి, జోన్ పోస్టులు ఉన్నాయి. సో దీంట్లో ఓపెన్లో ఎన్ని వస్తున్నాయి, రిజర్వేషన్లు ఎన్ని వస్తున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం సీరియల్గా స్టేట్ నుంచి మల్టీ జోన్, జోన్ వైజ్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ వైడ్ ఓపెన్లో చూస్తే మనకి స్టేట్ వైడ్ ఓపెన్లో 69 పోస్టులు ఉన్నాయి అనమాట మొత్తం. అంటే గ్రూప్ 2లోని అన్ని రకాల పోస్టులు, గ్రూప్ 2లో ఉన్న అన్ని రకాల పోస్టులన్నీ విడివిడిగా ఉన్నాయి, పోస్ట్ కోడ్ నెంబర్ వైజ్ మనకి ఇచ్చారు. సో అన్ని పోస్ట్ కోడ్ నెంబర్లను కలిపితే మనకి 69 పోస్టులు అనేవి స్టేట్ వైడ్ ఓపెన్లో వస్తున్నాయి అనమాట. సో అట్లనే మనకి ఈడబ్ల్యూఎస్లో 19 పోస్టులు ఉంటున్నాయి, 19 పోస్టులు ఈడబ్ల్యూఎస్లో స్టేట్ వైడ్ ఉంటాయి అనమాట. తర్వాత బీసీఏ, బీసీఏలో వచ్చేసి 14, బీసీబీలో 19, బీసీసీలో 4, బీసీడీలో 13, బీసీఈలో 8, ఎస్సీలో 32, ఎస్టీలో 21 పోస్టులు ఉన్నాయి. సో నెక్స్ట్ మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లో చూద్దాం. మల్టీ జోన్ 1 ఓపెన్లో వచ్చేసి 41 పోస్టులు, మల్టీ జోన్ 2లో ఓపెన్లో వచ్చేసి 39 పోస్టులు ఉన్నాయి. సో ఈడబ్ల్యూఎస్ 11, 10, 10, 11, 7 పోస్టులు. తర్వాత బీసీసీలో 2 పోస్టులు, బీసీసీలో 2 పోస్టులు, బీసీడీలో 4 పోస్టులు, మల్టీ జోన్ 2లో కూడా 4 పోస్టులు ఉన్నాయి. సో బీసీఈ వచ్చేసి 4 పోస్టులు, 3 పోస్టులు, మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. నెక్స్ట్ ఎస్టీ వచ్చేసి మల్టీ జోన్ 1లో 21, మల్టీ జోన్ 2లో 19, ఎస్టీ వచ్చేసి మల్టీ జోన్ 1లో 12, మల్టీ జోన్ 2లో 11 పోస్టులు ఉన్నాయి. సో ఇది స్టేట్ వైడ్ మల్టీ జోన్ వైజ్ పోస్టులు అనమాట, ఇవి రిజర్వేషన్ వారీగా. నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి CZ1, ఇది ఎక్సైజ్ ఎస్ఏలకు అనమాట, ఓన్లీ ఎక్సైజ్ ఎస్ఏలకి. ఇది కూడా సేమ్ జోన్ 1, 2, 3, 4 ఉంటుంది, ఇక్కడ జోన్ 5, 6, 7 ఉంటుంది. సో కాకపోతే ఎక్సైజ్ ఎస్ఏలకి ఇచ్చారన్నమాట వేరుగా. సో దీన్ని చూసినట్టయితే మనకి ఓపెన్ పోస్టులు వచ్చేసి 25 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 6 పోస్టులు, బీసీఏ 5, బీసీబీ 5, బీసీసీ 1, బీసీడీ 3, బీసీఈ 2, ఎస్సీ 9, ఎస్టీ 6. నెక్స్ట్ జోన్లో వచ్చేసి ఓసీలో 14, ఈడబ్ల్యూఎస్లో 3, బీసీఏలో 3, బీసీబీలో 2, బీసీసీలో 1, బీసీడీలో 1, బీసీఈలో 1, ఎస్సీలో 5, ఎస్టీలో 4. సో ఇదనమాట ఈ పోస్టులకు సంబంధించి. నెక్స్ట్ మనకి జోన్ వైజ్ పోస్టులు అనమాట, జోన్ వైజ్ ఇది ఏ జోన్కి ఆ జోన్ పోస్టులు అనమాట. నెక్స్ట్ జోన్ వైజ్ పోస్టులు వచ్చేసి జోన్ 1లో ఓపెన్లు 5, జోన్ 2లో ఓపెన్లు ఎటువంటి పోస్టులు లేవు, జోన్ 3లో వచ్చేసి 13, జోన్ 4లో 14, జోన్ 5 14, జోన్ 6 25, జోన్ 7 11 పోస్టులు, ఇవి ఓపెన్ పోస్టులు అనమాట. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి జోన్ 1లో 1, జోన్ 2లో ఎటువంటి పోస్టులు లేవు, జోన్ 3లో 2, జోన్ 4లో 3, జోన్ 5లో 1, జోన్ 6లో 5, జోన్ 7లో 1 పోస్ట్. ఇది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ పోస్టులు అనమాట. నెక్స్ట్ మనకి బీసీఏ జోన్ 1 1, జోన్ 2లో లేవు, జోన్ 3లో వచ్చేసి 2, జోన్ 4 2, జోన్ 5 3, జోన్ 6 5, జోన్ 7లో 1 పోస్ట్. నెక్స్ట్ బీసీబీ పోస్టులు వచ్చేసి జోన్ 1లో 1, జోన్ 2లో 1, జోన్ 3లో 1, జోన్ 4లో 2, జోన్ 5లో 1, జోన్ 6లో 3, జోన్ 7లో 1 పోస్ట్. సో ఇదనమాట బీసీబీ వరకు. నెక్స్ట్ మనకి బీసీసీ చూస్తే ఓన్లీ మనకు జోన్ 3లో 1 పోస్ట్ ఉంది, జోన్ 3లో వచ్చేసి మనకి 1 పోస్ట్ ఉందన్నమాట. నెక్స్ట్ జోన్ 6లో 2 ఉన్నాయి, జోన్ 6లో 2 పోస్టులు ఉన్నాయి. మిగిలిన మనకి బీసీసీ పోస్టులు ఎక్కడ లేవు రిజర్వేషన్లు. నెక్స్ట్ మనకి బీసీడీ కూడా ఓన్లీ జోన్ 6లో మాత్రమే ఉన్నాయి, జోన్ 6లో 2 పోస్టులు ఉన్నాయి, జోన్ 6లో 2 పోస్టులు, మిగిలిన అన్ని మనకి 0 అనమాట, ఓన్లీ బీసీడీ రిజర్వేషన్లో.
జోన్ వైజ్ పోస్టులు. నెక్స్ట్ బీసీఈ కూడా సేమ్, బీసీఈ కూడా జోన్ 6లో వచ్చేస్తున్నాయి, మిగిలినవి లేవు అనమాట. సో నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వచ్చేసి జోన్ 1లో 3 పోస్టులు, జోన్ 2లో 4 పోస్టులు, జోన్ 3 6, జోన్ 4 7, జోన్ 4 వచ్చేసి మనకి 7 పోస్టులు, జోన్ 5 వచ్చేసి 5 పోస్టులు, జోన్ 6 వచ్చేసి 13 పోస్టులు, జోన్ 7 వచ్చేసి 4 పోస్టులు. సో ఎగ్జాక్ట్లీ మనకి ఎస్టీ పోస్టులు. ఇప్పుడు ఎస్టీ మనం చూద్దాం. ఎస్టీ జోన్ 1 వచ్చేసి 1 పోస్టు, ఎస్టీ జోన్ 1 వచ్చేసి 1 పోస్టు, జోన్ 2 1, జోన్ 3 2, జోన్ 4 2, జోన్ 5 2, జోన్ 6 వచ్చేసి 5 పోస్టులు, జోన్ 7 వచ్చేసి 1 పోస్టు. సో ఇది ఫ్రెండ్స్ మనకి స్టేట్ వైడ్, జోన్ వైజ్, మల్టీ జోన్ వైజ్ ఉన్న ఓపెన్ బీసీ ఎస్సీ ఎస్టీ పోస్టులు అనమాట. సో ఇది ఒక క్లారిటీ కోసం అనమాట. 1-2 పోస్టులు అటు ఇటు ఉండొచ్చు, కానీ దాదాపు ఇట్లనే ఉంటాయి అనమాట. నేను నోటిఫికేషన్ మొత్తం చూసి చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి మీకు వచ్చిన ర్యాంక్ని ఓపెన్ పోస్టులు, రిజర్వేషన్ పోస్టులను బట్టి మీకు ఏ ర్యాంక్ వస్తే జాబ్ వస్తుందని మీరు కూడా ఒక అవగాహన రావచ్చు. ఒకవేళ దీని మీద ఇంకా